ఎవరైనా మీ ఇంటి తలుపు తట్టి చాలా చౌకగా డిటర్జెంట్ ఉంది అంటే మీరు కొంటారా? అది పనికిరాదని కాదు, కానీ అప్పట్లో నమ్మకం అంత తేలికగా వచ్చేది కాదు. ఆ రోజుల్లో కొత్త ప్రోడక్ట్స్ ని జనాలు త్వరగా నమ్మేవారు కాదు. తెలిసిన కంపెనీ అయితేనే డబ్బులు పెట్టేవారు. తెలియని ప్యాకెట్ అంటే సందేహం. అలాంటి సమయంలోనే అతను జీవించాడు. ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగం, ఫిక్స్డ్ జీతం, రోజూ అదే జీవితం. కానీ ఒక ప్రశ్న మాత్రం అతని మనసులో తిరుగుతూనే ఉండేది. డిటర్జెంట్ ఇంకా ఎందుకు ఇంత ఖరీదు? ఆఫీస్ ముగిసాక ఇంట్లో కిచెన్లో పని మొదలయ్యేది. కొద్ది కొద్దిగా తయారు చేయడం, మళ్ళీ మార్చడం, మళ్ళీ ప్రయత్నించడం. బ్రాండ్ లేదు, పెద్ద కంపెనీ లేదు, ఒక్క ఆలోచన మాత్రం ఉంది: తక్కువ ధరకే అందరికీ చేరాలి. తర్వాత ఆ చిన్న ప్యాకెట్లతో బయటకి వచ్చాడు. ఇంటికి తిరిగాడు. జనాలు అడిగేవారు, ఏ కంపెనీది ఇది? అతను వాదించలేదు, బలవంతంగా నమ్మించే ప్రయత్నం చేయలేదు. ప్రోడక్ట్నే మాట్లాడనిచ్చాడు. మొదట ఒక ఇంట్లో వాళ్ళు తీసుకున్నారు, తర్వాత ఇంకొకరు. అలా ఒక్కో వీధికి చేరింది. మార్కెటింగ్ లేదు, నమ్మకం ఇంకా పూర్తిగా రాలేదు, కానీ అవసరం మాత్రం ప్రతి ఇంట్లో ఉంది. నమ్మకం నెమ్మదిగా వచ్చింది, కానీ చౌక ధర ఇంకా వేగంగా పాకింది. ఆ చిన్న కిచెన్లో మొదలైన ప్రయోగమే కర్సన్భాయ్ పటేల్ నిర్మా అయింది. జనం పూర్తిగా నమ్మేలోపే మార్కెట్ని గెలిచిన బ్రాండ్ కేవలం 10 రూపాయలతో